ట్రై చేశాను సర్దుకుపోదామని, కానీ నా వల్ల కావటం లేదు. మా ఆయనకి నాకు అస్సలు పట్టం లేదు. ఇది చాలా కామన్ పాయింట్, స్పెషాలిటీ ఏమి లేదు. అంటే మీకు కానీ మీ ఆయనకి కానీ ప్రేమ వ్యవహారం ఏమన్నా ఉంటే డిఫరెంట్ పాయింట్ అవుద్ది, విడిపోవటం తేలిక అవుద్ది. అబ్బే అలాంటిదేమీ లేదండి. మా ఆయన ఒట్టి నసగాడు, నాకు ఎలాంటి స్వేచ్ఛ లేదు. ఏ పని చేసినా ఆయనకి చెప్పే చేయాలంటాడు. మగాడు అలాగే అంటాడు, అందులో అతను తప్పేం లేదు. అంటే తప్పు నాదంటారా? తప్పు నీదేనని మర్యాదగా ఒప్పుకుని తప్పుకుంటే మీ ఆయన సంతోషిస్తాడు. ఏంటి మీరు మా ఆయన సపోర్ట్ చేస్తారు? ఇంతకి నీకేం కావాలమ్మా? విడాకులు కావాలి. అయితే ఓ పని చేయి, మీ ఆయన నా దగ్గర పంపించు, ఆయన తరఫున వాదించి నీకు విడాకులు ఇప్పిస్తాను. అదేంటి మీరు నా లాయర్ కదా, నన్ను సపోర్ట్ చేయాలి కదా. చూడు, మొగుడు పెళ్ళాల మధ్య గొడవకి ఆడదే కారణం. మొగుడు ప్రేమగా బుజ్జి అని పిలిచినా గజ్జి అని పిలుస్తామని గొడవ పెట్టుకుంటారు మీ ఆడవాళ్ళు. అందుకే మీ ఆడాళ్ళని చస్తే సపోర్ట్ చేయను. నువ్వు కూడా మా ఆయనలానే మాట్లాడుతున్నావు మతి లేకుండా. ఇదిగో ఆఖరి సార్ అడుగుతున్నాను, నువ్వు నా తరఫున వాదిస్తావా లేదా? వాదిస్తాను, కానీ ఇక జీవితంలో ఏ మగాడిని పెళ్లి చేసుకోవాలని బాండ్ రాసివ్వు, వాదిస్తాను. చిచి, ఇంతకాలం మా ఆయన ఒక్కడే వెధవ అనుకున్నాను, ఇప్పుడు బాగా అర్థమైంది ప్రతి మగాడు వెధవేనండి. ఎదవే మరి, పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టలేని ప్రతి మగాడు ఎదవే. ఏమే కాఫీ? ఎంతసేపు అయిందే కాఫీ చెప్పి? ఏమే రూపాయి కాఫీ కోసం 1000 రూపాయలు నష్టమా? ఎవడిస్తాడు? మా పుట్టింటికెళ్ళి నేనే తీసుకొచ్చిస్తానండి. నేనంటే నీకు చచ్చేంత భయం అనుకున్నా, కానీ నేను చచ్చేంత భయం అనుకోలేదే. అయ్యో అవే మాటలండి. లాయర్ మాటలు. చూడు, ఇందాక ఒకటి వచ్చి నన్ను ఎదవా అని తిట్టింది, లోపల నుంచి నువ్వు వినే ఉంటావు. ఎవతండి అది? జుట్టు పట్టుకుని వాళ్ళకి పీకపోయారా? ఆపు, లోపల నీకు కూడా అదే ఫీలింగ్ కదా, చెప్పుకో. ఆ ఫీలింగ్ని అలాగే కంటిన్యూ చేయి. ఎప్పుడు ఈ ఎదవ దగ్గర ఎదవేసాలేకు, తెలిసిందా? బొర్రోపటం కాదు, చెప్పేది విను. హరికి ట్రాన్స్ఫర్ హైదరాబాద్ వస్తున్నాడు, ఇల్లు దొరికే వరకు మన ఇంట్లోనే ఉంటాడు. వాడికి ఏ లోటు రాకుండా చూడాలి, అప్పుడప్పుడు మాట్లాడచ్చు. అలాగేనండి. చల్లారిపోయింది, నువ్వు తాగి. పర్వాలేదు, కంట్రోల్లోనే ఉంది.